హలో అందరికీ. మనకు సిఎస్ఐఆర్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డిప్లొమా మల్టిపుల్ పోస్టులు పడ్డాయి. మ్యాక్సిమం కెమికల్ ఇంజినీరింగ్‌కి ఎక్కువ పోస్టులున్నాయి. మ్యాక్సిమం కెమికల్ ఇంజినీరింగ్‌కి తక్కువ కాంపిటీషన్ ఉంటది. కాకపోతే ఇదేంటిది అంటే హ్మ్. ఇది పర్మనెంట్ పోస్టులు గాదు. పర్మనెంట్ పోస్టులు కాదనంగానే వీడియో స్కిప్ జేయకండి. అంటే ఎగ్జిట్ అవ్వకండి. ఎందుకంటే ఆహ్, ఎక్స్‌పీరియన్స్ మనకి ఇట్లా ప్రాజెక్ట్ బేస్డ్ రిక్రూట్‌మెంట్స్‌కి అప్లై జేసి అక్కడ ఒకవేళ మనకి ఇందులో గనుక వస్తే మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎక్స్‌పీరియన్స్ వస్తే ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి జాబ్స్‌కి అప్లై జేసుకోవచ్చు మనం. ఒక్కసారి దీంట్లో జేసినామంటే మనకు ఎక్స్‌పీరియన్స్ వత్తది. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోని వేరే జాబ్స్‌కి అప్లై జేత్తే కాంపిటీషను తక్కువుంటది. ఎందుకంటే ఇట్లా టెంపరరీ జాబ్స్‌కి అప్లై జేసి ఎవ్వరు మళ్ళీ పర్మనెంట్ జాబ్స్‌కి అప్లై జేయడం అట్లాంటిది జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా పర్మనెంట్ జాబ్స్ గురించే జూత్తరు. సో, ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా తక్కువ మందికుంటది. సో, మీరు అప్లై జేయండి. మల్టిపుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఉంది. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది. మెటలర్జికల్ ఇంజినీరింగ్ సారీ. మెకానికల్ ఇంజినీరింగ్ గూడా ఉంది. బీటెక్ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఆర్ ఎంఎస్‌సి ఇది ఒకసారి చూడండి. నేను పీడిఎఫ్ లింక్ నేను షేర్ జేస్తా. బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది. ఇగోండి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్. మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తే నష్టమేం లేదు. ఇంకోటేంటంటే ఆఫ్టర్ బీటెక్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనకి నోటిఫికేషన్ పడడం అనేది చాలా తక్కువ. బీటెక్ బీటెక్ అయిపోయింది అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే ఇక్కడ ఏ గవర్నమెంట్ జాబ్‌లో అయినా అంతే తీసుకోవడం జరుగుతది. సో, ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ ఇక్కడ చూసారా? సో, కంప్యూటర్ ఇంజినీరింగ్ వాళ్ళకి గూడా పడ్డాయి. ఇంకా అప్లై జేయడం వచ్చేసి ఇది అప్లై జేయడం ఏముండదు. ఈ ఫార్మ్ ఫిల్ జేయాలి మనం. ఫార్మ్ ఫిల్ జేసి మనం ఇక్కడికి ఇంటర్వ్యూకి ఈ ప్లేస్‌కి విజిట్ అవ్వాలి. జార్ఖండ్‌లో ఉంటది. బుర్మా మైన్స్ అంట. సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ బుర్మా మైన్స్.